ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎవరి నోట విన్నా ఒకటే పేరు. ఏ బ్యానర్ చూసినా ఆమె డేట్స్ కోసమే వెయిటింగ్. వరుసగా చేతిలో అర డజన్కు పైగా సినిమాలు. తన డాన్స్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన మోస్ట్ వాంటెడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల. కానీ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఒకప్పుడు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు ఇప్పుడు ఆమె పేరు చెబితేనే భయపడిపోతున్నారట. స్టార్ హీరోలు సైతం ఆమెను పక్కన పెట్టమని మేకర్స్ కు కండిషన్స్ పెడుతున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. వరుస డిజాస్టర్లు ఆమె కెరీర్ ను ఎలా దెబ్బతీశాయి? చేతికి వచ్చిన 100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలు లాస్ట్ మినిట్ లో ఎలా చేజారిపోయాయి? బాలీవుడ్, కాలీవుడ్లలో శ్రీలీలను వెంటాడుతున్న ఆ బ్యాడ్ లక్ ఏంటి? ఈ రోజు వీడియోలో మన టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. శ్రీలీల కెరీర్ గ్రాఫ్ సడన్ గా పడిపోవడానికి ప్రధాన రీజన్ రెండు భారీ సూపర్ హిట్ సినిమాలను ఆమె మిస్ అవ్వడమే. అదృష్టం తలుపు తట్టినా దురదృష్టం ఆమెను లాక్కెళ్లిపోయింది. మొదటిది ఇటీవల రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖిల్ అక్కినేని మూవీ లెనిన్. నిజానికి ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా అనుకున్నది శ్రీలీలనే. కథ వినడం, ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, చివరికి అఖిల్ శ్రీలీలపై లుక్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది. ఇంకేముంది, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైంకి మేకర్ శ్రీలీలను పక్కన పెట్టి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఈ ఒక్క సినిమాతో భాగ్యశ్రీ దశ తిరిగిపోయింది. ఇక రెండవది, ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఏకంగా 100 కోట్ల వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన అనగనగా ఒక రాజు. ఈ మూవీలో కూడా శ్రీలీలనే ఫస్ట్ చాయిస్. నిర్మాణ సంస్థ అధికారికంగా అనౌన్స్ కూడా చేసింది. కానీ ఏమైందో ఏమో, ఆ తర్వాత ఆమెను సైలెంట్ గా సినిమా నుంచి తప్పించి మీనాక్షి చౌదరికి అవకాశం ఇచ్చారు. ఇలా ఒకే ఏడాదిలో రెండు భారీ బ్లాక్ బస్టర్స్ మిస్ అయింది మన ధమాకా బ్యూటీ. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ లో కూడా ముందుగా శ్రీలీలనే తీసుకోవాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అక్కడ షాక్ తగిలింది. పోనీ బాలీవుడ్ లో అయినా బ్రేక్ వస్తుందా అంటే వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న హై జవానీతో ఇష్క్ హోనా హై అనే హిందీ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా లాక్ చేశారు. బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని ఆమె ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకునే లోపే మేకర్స్ ఆమెను ఆ ప్రాజెక్ట్ నుండి కూడా పక్కన పెట్టేశారని తెలుస్తోంది. ఇలా వచ్చిన ప్రతి ఆఫర్ ఫైనల్ స్టేజ్ లో చేజారిపోవటం శ్రీలీల కెరీర్ ను బాగా దెబ్బతీసింది. టాలీవుడ్, బాలీవుడ్ కాకపోయినా కాలీవుడ్ లో అయినా సత్తా చాటుదాం అని అడుగుపెట్టిన శ్రీలీలకు అక్కడ ఒక పీడకల ఎదురైంది. శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర లాంటి స్టార్ డైరెక్టర్ రూపొందించిన పరాశక్తి మూవీతో శ్రీలీల కాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టి నిర్మాతలను నిండా ముంచేసింది. అంతే, కాలీవుడ్ లో తొలి సినిమాతోనే శ్రీలీలపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ఈ రిజల్ట్ చూసి అజిత్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుంచి ఆమెను తీసేశారు. ముందుగా అజిత్ పక్కన శ్రీలీలను ఫిక్స్ చేసిన పరాశక్తి ఎఫెక్ట్ తో ఆమెను కాదని కయాదు లోహర్ కు ఆ బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. టాలెంట్, గ్లామర్, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఉన్నా కూడా కథల ఎంపికలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు, కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ శ్రీలీల కెరీర్ ను వెనక్కి లాగుతున్నాయి. అయితే ధనుష్, ఓం సినిమాతో శ్రీలీల మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని, ఆమెకు మళ్లీ పాత రోజులు రావాలని మనమంతా కోరుకుందాం. మరి శ్రీలీల కెరీర్ ఈ రేంజ్ లో డ్రాప్ అవ్వడానికి అసలు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.